సో షార్ట్ వీడియోస్లో ఈ యూకే అంటే ప్రముఖ యూట్యూబర్స్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ యూకే బేస్డ్ ఇండియన్ యూట్యూబర్స్ వీసా కోసం డబ్బులు తీసుకొని మోసం చేశారనేది నడుస్తున్న టాపిక్. సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఇదే టాపిక్ మీద డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అదే అనమాట. సరే, అది జరిగిందా జరగలేదా అనే విషయం పక్కన పెడితే మేబీ జరిగి ఉండొచ్చు. ఒకవేళ అది జరిగితే ఆ డబ్బులు వెనక రావడం మాత్రం ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఇప్పుడు మనకి సోకాల్డ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోకాల్డ్ పీపుల్ మేము ఆ డబ్బులు వెనక్కి తీసుకునేదాకా వదిలిపెట్టాము, మేము ఖచ్చితంగా వసూలు చేస్తాము, వెంటనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి అని మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అంటే వాళ్ళు యూకే సిటిజన్స్ అవ్వడం వల్ల ఆ డబ్బులు రావడం నాట్ అన్ ఈజీ థింగ్. సో అయితే నేను ఏం చెప్దాం అనుకుంటుందంటే, సో మోసపోయి ఇలా బయటకు వచ్చి ఇది జరిగింది అని మాట్లాడుకోవడం కంటే, సో యూకేలో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి సో ఇట్లాంటి సినారియో ఎందుకు వస్తుంది, ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టిళ్ళు, వాళ్ళని నమ్మి వీళ్ళందరూ డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిళ్ళు, అట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది. నేను ఒక 4 years 8 months యూకేలో ఉన్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీద నాకు నాలెడ్జ్ ఉంది. నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో షార్ట్ వీడియోస్ తీస్తే షార్ట్ వీడియోస్లో నేను అనుకున్నది కన్వే చేయలేకపోతున్నా. సో ఐ వాంటెడ్ టు మేక్ లాంగ్ వీడియోస్. సో కమింగ్ టు ద పాయింట్, బేసిక్గా చాలామంది ఇండియన్స్ స్పెషల్గా యూకేకి వెళ్ళేది స్టూడెంట్ వీసా మీద. సో ఇండియా నుంచి యూకే వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు సో అక్కడ సెటిల్ అవ్వాలి, ఇట్స్ ఏ ఓపెన్ డోర్, అంటే స్టూడెంట్ వీసా ఈజ్ ద ఓన్లీ ఈజియెస్ట్ వే టు గో యూకే. అంటే యూకేకి యూఎస్కి ఆస్ట్రేలియాకి ఎంత సేమ్ ప్యాటర్న్, అంటే అందరూ మాస్టర్స్ మీదనే ఈజీగా వెళ్ళగలుగుతారు ఈ మెయిన్గా ఈ 3 countriesకి. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే యూఎస్కి వెళ్ళిన వాళ్ళు, ఆస్ట్రేలియాకి వెళ్ళిన వాళ్ళు చాలామంది 95% ప్లస్ పీపుల్ అక్కడే ఉంటారు. అంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత సెటిల్ అవ్వడానికి రూట్స్ ఉంటాయి, ఏదో ఒక రూట్ ఉంటుంది. దే విల్ స్టే దేర్ ఫర్ లాంగ్ ఇయర్స్, వెరీ లాంగ్ ఇయర్స్. మనం చాలా వెరీ రేర్ అంటే రేరెస్ట్ పీపుల్, అది తెలిసి లక్షలో ఒక 10 మందిని చూస్తూ ఉంటామేమో, అంటే యూఎస్ నుంచి వచ్చేసిండు ఆయన, ఆస్ట్రేలియా నుంచి వచ్చేసిండు అని వినడం. కాకపోతే మనం యూకే నుంచి వచ్చిన వాళ్ళని చూసుకుంటే చాలామంది ఉంటారు, మెనీ పీపుల్. అంటే నాకు తెలిసి ఒక 100లో 10 members ఉంటారు యూకేకి పోయిన వాళ్ళు, యూకే నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎందుకు వస్తున్నారు అనేది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా రాక వస్తున్నారు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో యూకేకి జనాలందరూ ఎందుకు పోతారు, మాస్టర్స్ చేయడానికి పోతారు. కానీ వీళ్ళు మాస్టర్స్ చేయడానికి పోరు. ఇక్కడ చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను అందరి గురించి మాట్లాడట్లేదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూకేకి వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటే, ఇక్కడ ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీస్ లేక, ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేక, సొసైటీ టార్చర్ భరించలేక, సరే ఏదో కంట్రీకి పోదాము. సో ఉన్న కంట్రీలలో ఈజీగా వెళ్ళడానికి ఏం కంట్రీ ఉందంటే బెటర్ ఆప్షన్ యూకే. యూకేలో ఏంటంటే నువ్వు వీసా అప్లై చేస్తే వీసా ఇంటర్వ్యూ కూడా ఉండదు. నీకు ఇంటర్మీడియట్ వచ్చిన ఇంగ్లీష్ మార్క్స్తోని అడ్మిషన్ వచ్చేస్తుంది, ఈజీగా యూకేకి వెళ్ళొచ్చు. సో యూకేలో చూసుకుంటే చాలామంది ప్రాపర్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా యూకేలో ఉంటారు. అండ్ యూకేలో 2020-21 టైంలో అండ్ 2020 చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ ఒక 6-7 years ఐ గెస్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ ఇయర్స్లో చాలామంది స్టూడెంట్స్ వెళ్ళారు. స్టూడెంట్స్తో పాటు డిపెండెంట్స్ కూడా వెళ్ళారు. అంటే న్యూలీ మ్యారీడ్, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ పీపుల్ అందరూ ఏం చేసేళ్ళు, పెళ్ళి అయిపోయింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఇక్కడ ఈ ఫ్యామిలీ పంచాయతీలు టార్చర్ భరించలేక యూకేకి వెళ్ళిళ్ళు. అంటే ఈజీగా ఇప్పుడు డిపెండెంట్ వీసా పడే స్కోప్ ఎక్కువ ఉందండి కంపేర్ టు అదర్ కంట్రీస్ కంటే. నాకు యూకే గురించి ఎక్కువ తెలుసు కాబట్టి యూకే గురించి చెప్తున్నాను. వేరే కంట్రీస్లో డిపెండెంట్ వీసాస్ ఎట్లా వస్తాయని నాకు ఐడియా లేదు. సో యూకేలో ఏంటంటే డిపెండెంట్ వీసాస్ వస్తుండే, ఇప్పుడు లేదా కాన్సెప్ట్. స్టూడెంట్గా అమ్మాయి వెళ్తే డిపెండెంట్గా అబ్బాయి వెళ్ళొచ్చు, అంటే వైఫ్ వెళ్తే హస్బెండ్ వెళ్ళొచ్చు, గర్ల్ ఫ్రెండ్ వెళ్తే బాయ్ ఫ్రెండ్ వెళ్ళొచ్చు. అంటే మ్యారేజ్ చేసుకుందామని చూపించుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో యూకేలో ఏంటంటే వీసా కాన్సెప్ట్ ఫస్ట్ 2 years ఇస్తారు మాస్టర్స్కి. 2 years మాస్టర్స్ చేసిన తర్వాత 2+2 పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వీసా అని ఉంటుంది. సో 2 years ఎనీ స్ట్రీమ్లో మాస్టర్స్ చేసిన తర్వాత మీరు ఒక 2 years వర్క్ చేయొచ్చు. సో అఫీషియల్ ఏంటంటే యు ఆర్ అలౌడ్ టు స్టే ఓన్లీ ఫర్ ద 4 years ఇన్ యూకే. సో జనాలందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే యూకేకి ఫస్ట్ ఎంట్రన్స్ కావాలి, మాకు
ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లయినా వీసా కొట్టొచ్చు, అక్కడ ఎట్లయినా సెటిల్ కావచ్చు. సో ఈజియెస్ట్ వే, సేఫెస్ట్ వే ఏంటంటే మాస్టర్స్కి పోవడం. సో మాస్టర్స్కి వెళ్తారు. మాస్టర్స్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ మాస్టర్స్కి వెళ్ళగానే ఇక్కడ చాలామంది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఇక్కడ ఎంతో కొంత అప్పులు చేసో ఫీజులు కట్టో వస్తారు, అదే వెళ్తారు, యూకేకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పార్ట్ టైంలు వేసుకొని, లేకుంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాన్సెప్ట్లో పోతే హస్బెండ్ వర్క్ చేస్తాడు, సో వైఫ్ ఫీజు కట్టేయచ్చు అనుకుంటారు. సో ప్రాక్టికల్గా ఎట్లుందండి సిచ్యువేషన్, అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా చాలా కష్టంగా ఉంది. సో ఇక్కడ 30-40 వేలుకి జాబ్ చేసిన వాళ్ళు అక్కడికి పోగానే మంచిగా శాలరీ వస్తుంది ఈజీగా. పార్ట్ టైం చేసిన గట్టిగా చేస్తే ఓ 1,00,000-1,50,000 దాకా వస్తుంది. సో వచ్చరికి మనీ కనబడుతుంది. ఆడేం చేస్తారంటే చదువుడు పక్కకు పెట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నేను అందరినీ చెప్పట్లే, జరిగే సినారియో ఓవర్ వ్యూ చేసి చెప్తున్నా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చదువుడు పక్క పెట్టి పార్ట్ టైంలో ఎక్కువ చేస్తారు. ఈ చదువుల్లో మళ్ళీ యూకేలో చాలామంది తెలియదు థింగ్ ఏంటంటే ఎగ్జామ్స్ ఉండవు, చాలా తక్కువ కోర్సులకు ఎగ్జామ్స్ ఉంటాయి యూకే మాస్టర్స్లో. ఐ డోంట్ నో అబౌట్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆస్ట్రేలియా. యూకే మాస్టర్స్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జామ్స్ ఏ ఉండవు, అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్లు ఏం చేస్తారంటే చాలామందికి తెలియదు ఇది, అసైన్మెంట్లకి ఈ పార్ట్ టైం చేసిన పైసలు ఉంటాయి కదా, అసైన్మెంట్లకు పే చేస్తారు. ఎవడో ఇండియాలో పాకిస్తాన్లో ఎవడో అసైన్మెంట్ చేస్తాడు ఉంటాడు, వానికి కాన్సెప్ట్ అంతా పంపిస్తే వాడు అసైన్మెంట్ రాసి పంపిస్తాడు. 95% ప్లస్ పీపుల్ అదే చేస్తారు. ఓన్లీ 5% జనాలు పోయిన వాళ్ళు సొంతంగా కష్టపడి వాళ్ళ ఓన్ అసైన్మెంట్ వాళ్ళు చేస్తారు. అందరూ అనట్లేదు, ఇట్లా చాలామంది జనాలు ఉన్నారని చెప్తున్నా. అండ్ నేను ఏం చెప్పినా ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, వెరీ క్లియర్. నేను అందరికీ చెప్తాను, జనరల్ సినారియో చెప్తున్నాను అనమాట. సో ఏం జరుగుతుంది, అసైన్మెంట్లు బయట ఇచ్చి చేయించుకుంటారు. సో పేరుకి నీకు యూకే మాస్టర్ డిగ్రీ ఉంటుంది, కాకపోతే ఏంది పరిస్థితి, ఎవడు కాలేజ్ చక్కగా పోడు, అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది, పోయేటోళ్ళు పోతారు, ట్యాపింగ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అప్పుడు వర్క్ ఉన్నప్పుడు బెంచ్లో ఉన్నప్పుడు ఐటీ కంపెనీలకు పోయి ట్యాప్ చేసి వస్తారు చూడు, అట్లనే ఆడ కూడా కాలేజ్కి పోయి ట్యాప్ చేయడము. లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ యూనివర్సిటీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకడు పోతాడు 10 ఐడి కార్డులు కొడతాడు, టక్ 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 అని ట్యాప్ చేసేసి వస్తాడు, ట్యాప్ చేస్తే అటెండెన్స్ పడిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతారు అనమాట. సో మాస్టర్స్ సరిగ్గా చేయరు, 2 years పార్ట్ టైంలో అయిపోతుంది. పార్ట్ టైంలో అయిపోయిన తర్వాత సరే పైసలు వస్తున్నాయి, పార్ట్ టైం చేస్తారు, సరే పిఎస్డబ్ల్యూ వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఫస్ట్ నీకు ఏముండాలి అప్పుడు గోల్ అంటే, నీకు స్పాన్సర్షిప్ జాబ్ ఇవ్వాలి. స్పాన్సర్షిప్ అంటే నీకు ఈ 2+2 years ఆఫ్ వీసా అయిపోయే టైంకి నీకు స్పాన్సర్డ్ జాబ్ ఉంటేనే నువ్వు యూకేలో ఉండొచ్చు. సో అప్పుడు కూడా ఏం చేస్తారంటే జనాలు కొంతమంది ట్రై చేస్తారు జాబ్స్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. రోజు 100s ఆఫ్ అప్లికేషన్ వేయాలి, యూకేలో జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదు. 100s ఆఫ్ అప్లికేషన్ వేయాలి, నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాకపోతే నువ్వు ఇంటర్వ్యూలో కూర్చుంటే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు జాబ్ పక్కా ఇస్తారు, నీకు వీసా ఉంటే జాబ్ ఇస్తారు. స్పాన్సర్షిప్ చాలా వెరీ రేర్ కేసెస్, రాదనను వస్తుంది, ఇట్స్ ఆల్ నీకు లక్ డిపెండ్ అయి ఉండాలి, నీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నీ డిపెండెన్సీ ఆ కంపెనీ క్రియేట్ కావాలి. ఎందుకంటే యూకేలో కూడా రిసోర్స్ ఉంటుంది కదా, యూకేలో కూడా జనాలు ఉంటారు కదా, వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే అయిపోతుంది కదా. వేరే కంట్రీ వాడిని తీసుకొచ్చి దే హ్యావ్ టు షో టు ద గవర్నమెంట్ అనమాట. సో నేను వేరే కంట్రీ వాడిని తీసుకొచ్చి జాబ్ ఇస్తున్నా, ఇక్కడ నాకు ఎవరు లేడని చూపించుకోవాలి. సో చాలా తక్కువ కేసెస్లో స్పాన్సర్షిప్ ఇస్తారు. సో చాలామంది ఏం చేస్తారంటే పార్ట్ టైం జాబులు చేస్తారు. సో స్పాన్సర్షిప్లు ఈ షాప్లలో వచ్చే స్పాన్సర్షిప్లు ఉంటాయి, ప్రొఫెషనల్ జాబ్ స్పాన్సర్షిప్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ రెస్టారెంట్ స్పాన్సర్షిప్స్ ఇట్లా చాలా ఉంటాయి, కేర్ వీసాలని ఉంటాయి. జనాలు ఏంటంటే పోగానే కొంతమంది కేర్ వీసాలు వేసుకుంటారు. సో అట్లనే అప్పట్లో నడుస్తుండే స్పాన్సర్షిప్, ఆ డబ్బులు కట్టి స్పాన్సర్షిప్ తీసుకోవడము ఆర్ ఎల్స్ ఇక డిఫరెంట్ వేస్లో స్పాన్సర్షిప్ చేస్తారు అనమాట. సో డిఫరెంట్ వేస్లో స్పాన్సర్షిప్ తెచ్చుకుంటారు, షాప్లల్లో, రెస్టారెంట్లల్లో, కేర్ వీసాలు, ప్రొఫెషనల్ జాబ్స్, ప్రొఫెషనల్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్ అట్లా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే అయిపోతుంది, మాస్టర్స్ అయిపోతుంది. సో కొంతమందికి జాబ్స్ వస్తాయి, ప్రొఫెషనల్ జాబ్స్ వస్తాయి, కొంతమంది షాప్లలో వర్క్ చేస్తారు, కొంతమంది కేర్ వీసాలు ఇస్తారు, కొంతమంది రెస్టారెంట్ వీసాలు ఇస్తారు. సో అయితే ఈ సెకండ్ 2 years ఏవైతున్నాయో పోస్ట్ స్టడీ వర్క్ వీసాల్లో చాలామంది ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే ఏం చెప్తారు, ఇనిషియల్గా నువ్వు బాగా వర్క్ చేయి, ఈవెన్ షాప్ ఆర్ వాట్ ఎవర్, షాప్ అయితే షాపు, ఈవెన్ ప్రొఫెషనల్ జాబ్స్లో కూడా నీకు జాబ్ రావడం చాలా కష్టం పిఎస్డబ్ల్యూలో. అప్పుడే నీకు జాబ్ రావడానికి 7 నెలలు పడుతుంది. నీకు ఎన్ని రోజులు వీసా ఉంటుంది, తర్వాత ఒక 1 year 3 months, 1 year 6 months ఉంటుంది నీకు జాబ్ వచ్చిన తర్వాత వీసా. సో వాళ్ళు ఏం చెప్తారంటే నీకు జాబ్ వచ్చింది కదా, సరే నువ్వు బాగా చేస్తావు, కాకపోతే నీ వర్క్ చూసి నీకు స్పాన్సర్షిప్ ఇస్తా. ఇంటర్వ్యూలను అడుగుతారు వాళ్ళు, నీకు స్పాన్సర్షిప్ కావాలా వద్దా అంటే, స్పాన్సర్షిప్ ఆప్షన్ ఉందో లేదో క్లియర్గా చెప్తారు. వాళ్ళకి లైసెన్స్ ఉందా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే
ఆఫ్టర్ లుకింగ్ ఎట్ యువర్ పర్ఫార్మెన్స్, నీకు వీసా ఉన్నంతకాలం నీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటే వీ విల్ గివ్ ద స్పాన్సర్షిప్ అని చెప్తారు. సో మన వాళ్ళు జాయిన్ అవుతారు. కొంతమంది ఇట్లా పని చేయించుకోవడానికి కూడా చెప్తారు, బెటర్ పర్ఫార్మెన్స్ బయటకు రావడానికి, అంటే వాళ్ళ అవసరం పని చేయించుకోవడానికి స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇస్తారు. అంటే నా సినారియో అది. సో నీకు వీసా అయిపోయే టైంకి ఏమవుతుందంటే సినారియో, మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయర్స్ ఇవ్వరు. ఎందుకంటే వాడు గవర్నమెంట్కి పే చేయాలి, నీకు స్పాన్సర్షిప్ లైసెన్స్కి గవర్నమెంట్కి పే చేయాలి, వాళ్ళ లాయర్ ఫీజ్ పే చేయాలి. లేకుంటే కొంతమంది ఎంప్లాయర్స్ ఏం చేస్తారంటే, ఎంప్లాయర్స్ అదే షాప్ ఓనర్స్ కానీ ప్రొఫెషనల్ జాబ్స్ కానీ, ప్రొఫెషనల్ జాబ్స్ చాలా తక్కువ జరుగుతాయి. ఇది స్టూడెంట్ దగ్గరనే, అదే వాట్ ఎవర్ ఆ పర్సన్ దగ్గరనే తీసుకొని దే విల్ పే టు ద గవర్నమెంట్, దే విల్ పే టు ద లాయర్, అట్లా స్పాన్సర్షిప్ ఇస్తారు. సో అట్లా షాప్లలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే డబ్బులు కట్టి లాయర్ ఫీజు కట్టుకొని వాళ్ళే వీసాలు వేసుకున్నారు. అంటే త్రూ దట్ షాప్ ఆ రీటైల్ స్టోర్లోకి వెళ్ళి వీసాలు వేసుకొని నాకు తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారు. సో అదర్ కేసు ఏంటంటే, ప్రొఫెషనల్ జాబ్ వస్తే వెల్ అండ్ గుడ్, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే, వాళ్ళకి నచ్చి వాళ్ళకి లైసెన్స్ ఉంటే, ఇక వీళ్ళు లేకుండా వాళ్ళ కంపెనీకి అంత డిపెండెన్సీ ఉందంటే ఇస్తారు. ఈ కేర్ వీసాలు అవన్నీ డిపెండెన్సీ వల్ల వస్తున్నాయి. సో ఇంకో కేసు జనాలు ఏంటంటే, సో ఏం ఆప్షన్ లేదు. సో నీకు ఆ 2 years అయిపోయింది, సో నీకు జాబ్ రాలేదు, ఏదో వేర్ హౌస్ జాబ్లో నడిపిస్తున్నావు, లేకుంటే ఈవెన్ ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ నేను చెప్పాను కదా ప్రామిస్ చేస్తారు స్పాన్సర్షిప్ ఇస్తారు, లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి స్పాన్సర్షిప్ ఇయ్యరు. ఇట్లాంటి టైంలో ఏం చేస్తారంటే, అప్పటిదాకా ఏమనుకుంటారు మన వాళ్ళందరూ, ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. కాకపోతే ఇండియాలో పేరెంట్స్, మమ్మీ ఇండియాకి వస్తాం, డాడీ ఇండియాకి వస్తాం అంటే అందరూ ఏం వెల్కమింగ్ ఉండరు. జనాలు ఏమంటారు, ఇప్పుడు నీకు పెళ్ళే కాలేదు, నీకు పెళ్ళి చేయాలి, అక్కడ ఉంటేనే బెటర్ ఇదని చెప్తారు. సో మనలు కూడా యూకే వెళ్ళిన కంఫర్ట్కి ఫ్రీడమ్కి హ్యాబిచ్యుయేట్ అయిపోయి మళ్ళీ బ్యాక్ ఇండియా గోలా టార్చర్ ప్రెజర్ లైఫ్, ఇక్కడ బాగానే ఉంది కదా, ఇక్కడ ఉన్నాయి కదా, పైసలు వస్తున్నాయి కదా మంచిగా. ఇప్పుడు ఐటీ జాబ్ చేయని వాళ్ళు ఉంటారు చాలామంది, నేను చూసిన ఐటీ జాబ్ చేయని వాళ్ళు, స్కిల్ నేర్చుకునే అంత ఎఫిషియన్సీ లేని వాళ్ళు, అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే బాగానే ఉంది కదా, ఒక 5 ఏళ్ళు వేస్తే ఏదో బిజినెస్ పెట్టుకొని సెటిల్ కావచ్చు అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, నెక్స్ట్ 5 years నడవాలి. 5 years యూకేలో ఉంటే స్పాన్సర్షిప్ వీసా మీద యూ విల్ గెట్ పిఆర్. సో పిఆర్ రావడానికి 5 years ఏం చేయాలి, సో ఏం చేయాలనే కాన్సెప్ట్ వచ్చినప్పుడే ఈ యూకేఎస్ స్కామ్ అనే టాపిక్ మాట్లాడుకుంటాం కదా, వాళ్ళు వస్తారు. ఏం జరుగుతుంది, సో ఇక్కడ వీడు ఈ 4 years ఆఫ్ ఈ జర్నీలో వాడికి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది, ఫ్రెండ్ సర్కిల్లోనో అన్న అనుకోని వాళ్ళకన్నా సీనియర్స్, లేకుంటే షాప్ వాళ్ళు ఎవడో కూడా ఏం చెప్తారంటే, తమ్ముడు నీకు స్పాన్సర్షిప్ ఇస్తాం, 15 లక్షలు ఖర్చు అవుతుంది, 10 లక్షలు ఖర్చు అవుతుంది, సో ఫస్ట్ ఇంత పే చేయి, తర్వాత ఇంత పే చేయి అని చెప్తారనమాట. మా దగ్గర లైసెన్స్లు ఉన్నాయి, వీఆర్ సెల్లింగ్ ఇట్. సో వాడు దానికి 15 లక్షలు పే చేయాలి, ఐహెచ్ఎస్ ఫీజు, వీసా ఫీజు పే చేయాలి, లాయర్ ఫీజు పే చేయాలి, ఆల్మోస్ట్ 20-25 lakhs, మినిమం 15 to 25 lakhs మధ్య పే చేసి వీసాలు కొనుక్కొని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు యూకేలో. నాకు తెలిసిన వాళ్ళే మస్తు మంది ఉన్నారు. వాళ్ళు కొనుక్కొని ఏం చేస్తారు, తర్వాత ఎవ్రీ మంత్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు. ఇప్పుడు పేరోల్ రన్ చేయాలి, వానికి వట్టి లైసెన్సే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే యూకేలో చాలామంది మన ఇండియన్స్, స్పెషల్గా ఏషియన్స్ ఏం చేస్తారంటే, అందరూ అన్నట్లు కొంతమంది వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేస్తారు, రిజిస్టర్ చేసి దాంట్లో ఏదో ట్రాన్సాక్షన్స్ పేరోలు అది ఇది రన్ చేస్తారు. రన్ చేసి దే విల్ షో అనమాట, వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై లైసెన్స్, స్పాన్సర్ లైసెన్స్ ఫర్ దిస్ కంపెనీ. అట్లా లైసెన్స్ అప్లై చేసి ఆ లైసెన్స్ సెల్ చేస్తారు, వాడు డబ్బులు చేసుకోవడానికి చేస్తారు. చాలామంది ఫాలో అవుతున్నారు ఇది. సో ఆ ప్రాసెస్నే వీళ్ళు కూడా అదే చేసి ఉంటారు. నేను ఇంకా క్లియర్గా డీప్ డైవ్ చేయాలనుకోవట్లేదు. అయిపోయింది, దాన్ని డబ్బులు కట్టిన వెంటనే యువర్ డన్. అది వెనక్కి తీసుకోవడం అనేది ఒక పర్సన్ ఏమంటారు, వాడు డీలింగ్ దాన్ని బట్టి ఉంటుంది. నేను దాని మీద కామెంట్ చేయాలని, ఎంత సోషల్ మీడియా ఏం చేస్తా, మన దగ్గర పైసలు ఉంటే ఇస్తా అంటారు. ఇట్లా వీళ్ళు సోషల్ మీడియా సో కాల్డ్ సెలబ్రిటీస్ కాబట్టి బయటకు వచ్చిండు. ఇట్లా చేయని వాళ్ళు ఇట్లా బయటకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 15 మంది దగ్గర నాకు తెలిసిన లూటన్లో, నాట్ లూటన్, హాన్స్లాలో ఒకరు ఉన్నారు. ఆడు ఒక 10 మంది దగ్గర పైసలు తీసుకొని ఏమంటారు, నా దగ్గర ఏం లేవు అని చెప్పేసి ఇక్కడ కోర్టులో ఫైట్ చేస్తున్నాడు అనమాట. ఏమంటారు, ఐపీ పెట్టేసిండు, ఐపీ అంటారు దాన్ని, ఐఎమ్ నాట్ షూర్. ఐపీ పెట్టేసి నా దగ్గర ఏం లేవు, నేను మెల్లగిస్తా పైసలు అని పెట్టేసిండు. ఇట్లా చాలామంది ఉంటారు. అంటే బ్లైండ్గా ఎవరిని పడితే వాడిని నమ్మి, నాకు వీసా కావాలి. ఇప్పుడు వానికి ఏంటంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు నాకు వీసా రాకపోతే నువ్వు ఎఫ్ఎల్ఆర్లు ఇంకా వేరే వేసుకుంటే నీకు స్పాన్సర్ వీసాకి ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏం చేస్తారంటే, వానికి ఎంతో కొంత పే చేసి తెచ్చుకోవాలి వీసా అని చెప్పి. అయితే క్రెడిట్ స్కోర్ మంచిగా ఉంటే యూకే బ్యాంక్లో లోన్ ఇస్తాయి వానికి వీసా చూడకుండా. ఆ లోన్లను తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. లేకుంటే ఇండియా నుంచి తెప్పించుకునేట వాళ్ళు ఉంటారు, ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని. సో అట్లా చేసుకున్నప్పుడు వాళ్ళు జెన్యూన్గా అన్నీ చేసి పేరోల్ రన్ చేసి అన్నీ చేస్తే వెల్ అండ్ గుడ్.